మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే ఈ మాటలు మీ జీవితాన్ని మార్చగలవు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. అప్పుడు మనసు ఇలా అంటుంది, ఇక నాతో కాదు, నేను ఓడిపోయాను, నా జీవితంలో అదృష్టం లేదు. కానీ మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత అందంగా ఉంటుందంట. మిత్రమా, గుర్తుపెట్టుకో. ఈరోజు మీరు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ఈ కథను ఇప్పుడు నేను వివరించే ఈ కథ మీరు లాస్ట్ వరకు వినండి. ఖచ్చితంగా మీరు ఒక ఓడిపోయిన వ్యక్తి కాదు, మీరు చాలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు. మిత్రులారా, ఆ ఓడిపోయిన వ్యక్తి కథ గురించి చెప్తాం. ఓటమి నుంచి వెళ్ళి గెలుపు ఎట్లా పొందాడు అనే ఈ కథ నుండి మీరు నేర్చుకోవచ్చు. ఒక చిన్న గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి చాలా పెద్ద కళలు ఉండేవి, కానీ పరిస్థితులు మాత్రం అతని కళలకు చాలా విరుద్ధంగా ఉండేవి. అతనికి డబ్బు లేదు, అతనికి సపోర్ట్ లేదు, ఇంట్లో చాలా సమస్యలు, అలాగే బయట అవమానాలు. ఏ పని చేసినా కూడా ఫెయిల్యూరే మిత్రమా, ఏ పని చేసినా కూడా ఫెయిల్యూరే. ఒకరోజు అతను చాలా నిరాశతో ఒక నది ఒడ్డున కూర్చున్నాడంట. ఒక నది ఒడ్డున కూర్చున్నాడంట మిత్రమా. అతని మనసులో ఒక మాట మాత్రమే ఉంది, ఇక నేను ఎందుకు బ్రతకాలి. అప్పుడు అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడంట. అతను ఒక్కడే ఉన్నాడని చూసి ఆ వృద్ధుడు వచ్చాడు. ఆ వృద్ధుడు ఆ రాముని చూసి అడిగాడంటే, ఏమైంది బిడ్డ, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని రాముని చూసి ఆ వృద్ధుడు అడిగాడంట. తన జీవితం అంతా కూడా వృద్ధునితో ఆ రాముని చెప్పుకున్నాడంట మిత్రమా. అప్పుడు నీ కథ ఇంకా పూర్తవలేదు, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు మధ్యలోనే నీ పుస్తకం మూసేస్తున్నావు అని ఆ వృద్ధుడు ఆ బాబుతో చెప్పాడంట. నీ యొక్క కథ ఇంకా పూర్తవ్వలేదు, నీ జీవితం ఇంకా ఉంది, కానీ నువ్వు పుస్తకం చదవడం స్టార్ట్ చేసావు, కానీ పూర్తి కాకముందుకే నీ పుస్తకాన్ని మూసేస్తా అంటున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి బుద్ధుడు అడిగాడంట. అప్పుడు ఒక బాంబో ట్రీ ఎగ్జాంపుల్ చెప్పాడట. ఆ వృద్ధుడు ఒక బాంబో ట్రీని ఒక తోట తీసుకెళ్ళాడంట. ఆ వృద్ధుడు బాంబో ట్రీ తోట ఉంటుంది కదా, ఆ తోటకు తీసుకెళ్ళి అక్కడ బాంబో ట్రీని చూపించాడంట. బాంబో ట్రీ అంటే తెలుసుగా మీకు, ఆ ట్రీని చూపించాడంట. బాంబో ట్రీని చూపించి, చూడు బాబు, ఈ ట్రీని చూడు. అప్పుడు చెప్పాడంట బాబుకి, ఈ బాంబు విత్తనం నాటిన తర్వాత 1 సంవత్సరం ఏం పెరగదు బాబు అన్నాడంట. ఈ యొక్క మొక్కను విత్తనం నాటిన తర్వాత సంవత్సరం వరకు ఏమీ ఎదగదు, 2 సంవత్సరాలు కూడా ఏమీ ఎదగదు, 3 ఏళ్ళు కూడా ఏమీ ఎదగదు. కానీ దీని రైతు ఎవరైతే దీన్ని విత్తనం పెట్టారో, దీన్ని ఎవరైతే పాతారో భూమిలో, ప్రతిరోజు నీళ్లు పోస్తూనే ఉంటాడంట. ఎందుకంటే అది 5వ సంవత్సరంలో ఒక్కసారిగా 90 అడుగులు పెరుగుతుందట అని చెప్పాడంట వృద్ధుడు. ప్రశ్న ఏమిటంటే, ఆ బాంబో ట్రీ 5వ సంవత్సరంలో పెరిగిందా, లేక 5 సంవత్సరాలుగా వేర్లు పెంచుకుందా అనేది ప్రశ్న మిత్రమా ఇక్కడ. అయితే మీ జీవితం అలాగే కాదు, మీ కష్టం వృధా కాదు, మీ జీవితం కూడా అంతే కదా. మీరు ఇప్పుడు కష్టాల్లో ఉండొచ్చు, కానీ మీ పని మీరు చేసుకుంటూ పోతే ఏ రోజు కూడా మీ కష్టం వృధా కాదు. మీ ప్రయత్నం మీకు కనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు లోపల ఎదుగుతున్నారని తెలుసుకోండి. మీరు లోపల బలంగా తయారవుతున్నారు. అలాగే జీవితంలో 2 రకాల బాధలు ఉంటాయి. ఒకటి కష్టపడి ఎదిగే బాధ, రెండవది జీవితాంతం పశ్చాత్తాపంతో ఉండే బాధ. మీరు ఏ బాధను ఎంచుకుంటారు? కష్టపడే బాధను ఎంచుకుంటారా, జీవితాంతం కూడా పశ్చాత్తాపంతో బాధపడే బాధను ఎంచుకుంటారా? దేనిని ఎంచుకుంటారు? మీ యొక్క రేపటి విజయానికి మీరు గుర్తుంచుకోండి. ఓడిపోయిన వాళ్ళు కాదు, మధ్యలో ఆగిపోయిన వాళ్ళే నిజంగా ఓడిపోతారనే సత్యాన్ని తెలుసుకోండి. ప్రపంచంలో ప్రతి విజేత కూడా ఒకప్పుడు ఏడ్చాడని గుర్తుపెట్టుకోండి. అవమానాలు ఎదుర్కొన్నాడు, ఒంటరి ఫీల్ అయ్యాడు, ఒంటరితనాన్ని ఎదుర్కొన్నాడు, కానీ వాళ్ళు ఆగలేదు. ఓకే, నేను మీకు ఇంకో కథ చెప్తాను. ఈగల్ కథ గురించి చెప్తాను మీకు. ఈగల్ పక్షి 40 సంవత్సరాల వయసులో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. దానికి 40 సంవత్సరాల వయసులో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుందంట. దానికి 40 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దాని ముక్కు బలహీనమవుతుందంట, దాని గోర్లు వంగిపోతాయంట, రెక్కలు భారంగా మారతాయంట. అప్పుడు అది 2 మార్గాలు చూస్తుంది. అది నెమ్మదిగా చనిపోవడం, లేదంటే దాని బాధను భరించి కొత్త జీవితం మొదలుపెట్టడం అని చెప్పేసి 2 మార్గాలు వెతుకొని, రెండో మార్గం ఒక కొండపైకి వెళ్తుందంట. ఒక కొండపైకి వెళ్ళి తన పాత ముక్కు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఆ కొండకేసి కొట్టుకుంటుందంట. పాత గోర్లను కొండకేసి రాకుతుందంట. చాలా నొప్పి వస్తుందంట. పాత రెక్కలను వదిలేస్తుందంట. చాలా బాధ ఉంటుంది. కానీ ఆ బాధను భరించిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ అది పాత గోర్లను, పాత రెక్కలను అంతా చిన్న చేసుకొని మళ్ళీ ఆకాశంలో ఎగురుతుందంట మిత్రమా. అంటే కొత్త జీవితానికి అది నాంది పలికింది. అలాగే మీ యొక్క జీవితంలోని పాత నమ్మకాలను వదిలేయండి, మీ నమ్మకం పెంచుకోండి. నేను ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అవుతాను. మీ నమ్మకం మీ యొక్క జీవితాన్ని మార్చుతున్న సత్యాన్ని తెలుసుకోండి. మీ జీవితాన్ని మార్చేది మీ అదృష్టం కాదు, మీ నమ్మకం మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే ప్రపంచం మీకు దారి చూపిస్తుందని నమ్మండి మిత్రమా, నమ్మండి. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు
ఇలా చెప్పుకోండి, నేను ఓడిపోలేదు, నా టైం వస్తుంది, నేను సాధిస్తాను, నేను బలమైన వ్యక్తిని. మిత్రమా, మనసు ఓడిపోతేనే మనిషి ఓడిపోతాడనే సత్యాన్ని తెలుసుకో. మనసు ఓడిపోతేనే మనిషి ఓడిపోతాడంట. ఫెయిల్యూర్ అనేది ముగింపు కాదు ఎప్పటికీ, అది ఒక కొత్త పాఠము. ఒక చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకున్నప్పుడు చాలాసార్లు పడిపోతాడు, అవునా కదా? కానీ పడిపోతే భయపడితే అతను ప్రయత్నం చేయకపోతే నడుస్తాడా? నడవడు కదా. నేను పడిపోతున్నాను అని తను భయపడి నడవడం ఆపేశాడు అనుకోండి, ఆయన జీవితాంతా నడవకుండా ఉండిపోతాడు. అలాగే మీ జీవితంలో కష్టాలు వచ్చాయని చెప్పేసి మీరు ప్రయత్నం చేయకపోతే ఎప్పటికీ మీరు సక్సెస్ కాలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు కూడా మీ జీవితంలో పడిపోవచ్చు, కానీ లేవాలి. ఎందుకంటే పడిపోవడం తప్పు కాదు, మళ్ళీ లేవకపోవడమే తప్పు అని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఒక సాధారణమైన వ్యక్తి కాదు, మీ లోపల ఒక అద్భుతమైన శక్తి ఉందని గమనించండి. కానీ చాలామంది భయం వల్ల దాన్ని ఉపయోగించరు. భయం ఏమంటుంది అంటే నువ్వు చేయలేవు, కానీ నీ హృదయం ఏమంటుందంటే ఒక్కసారి ప్రయత్నించు. మీరు మీ జీవితానికి హీరో కావాలి. ఇతరులు నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఏ పరిస్థితి వచ్చినా, ఎంత అవమానం వచ్చినా నేను పడిపోను, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా నేను మళ్ళీ లేస్తాను. ఎందుకంటే సక్సెస్ అనేది అదృష్టం కాదు, ప్రతిరోజు పడి మళ్ళీ లేవగల ధైర్యం అని గుర్తుంచుకో మిత్రమా. నీ కథ ఇంకా పూర్తవ్వలేదు. దేవుడు నీ కోసం గొప్ప ప్లాన్ చేసి పెట్టాడు. ఇప్పటి నుంచి నువ్వు మొదలుపెట్టు, ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు. ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు ఆశను కోల్పోతే ఖచ్చితంగా ఈ కథను గుర్తుపెట్టుకో. బాంబో చెట్టులాగా ఓపిక పట్టు, ఈగలలాగా మార్పును అంగీకరించు, విజేతలాగా ముందుకు సాగు మిత్రమా, ముందుకు సాగు. ఒకరోజు ప్రపంచం నీ కథ వింటున్నప్పుడు మీరు గర్వంగా చెబుతారు, నేను ఓడిపోలేదు, నేను చివరి వరకు పోరాడాను. అదే మిత్రులారా మీ జీవిత విధానానికి, మీ యొక్క సక్సెస్కి నిర్వచనాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులు కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మిత్రమా. సర్వేజన సుఖినో భవంతు.